అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ పరిధి. రచన వల్లంపాటి వెంకట సుబ్బయ్య గారు. మరి ఆ పరిధులు ఏమిటో విందాం. వడగాల్పులు చండ్ర నిప్పుల్ని తూర్పారబడుతున్నాయి. చెట్టు చేమ నిశ్చలంగా ఉన్నాయి. నిప్పులు పరిచినట్టుగా ఉన్న తారు రోడ్లు శూన్యంగా ఉన్నాయి. ఆదివారం పూట గాలి పారాడని ఇంట్లో వేసవి పెట్టే బాధ ఇబ్బడి ముబ్బడిగా ఉంది. నమస్కారం అండి. ఎండ ఇంట్లోకి రాకుండా వేసిన తలుపును తోసుకుంటూ ఒక అతను లోపలికి వచ్చాడు. రండి కూర్చోండి అన్నాను. కూర్చున్నాడు. మీరు? అతడు నా ప్రశ్నను వినటం లేదు. గోడకు వేలాడుతున్న నా పెళ్లి ఫోటోని తదేకంగా చూస్తున్నాడు. మీరెవరో చెప్పారు కాదు, సభ్యంగా ధ్వనించే కంఠంతో ప్రశ్నించాను. ఒక బీద బ్రాహ్మణ్ణి. ఏదో ఆలోచనల్లోంచి మాట్లాడాడు. ఎండకు మగ్గిపోయిన దేహఛాయ, ఈ బ్రతుకును నిరసించి ఎక్కడో చూస్తున్న కళ్ళు, రాలిపోయిన కనుబొమ్మల కింద నిశ్చలమైన గాజు కళ్ళు, ఆలోచనలతో తెరుచుకున్న నోట్లో అరిగిపోయిన పళ్ళు. కానీ ఏదో ఆకర్షణ. ఏ పని మీద వచ్చారు? ఈ నెల 15వ తారీఖున నా కూతురు పెళ్ళి. బేద బ్రాహ్మణ్ణి. మీరు ఏదేమైనా కాస్త సాయం చేయాలి. కన్యాదానం ఫలం చాలా గొప్పది. వినయంతో నవ్వుతూ లగ్నపత్రిక తాంబూలంలో పెట్టి అందించాడు. అందుకుని టేబుల్ మీద పెట్టాను. మళ్ళీ అతడు గోడకు వేలాడుతున్న నా పెళ్లి ఫోటోను చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు అతని వాలకం చూస్తే ఇందాక మాట్లాడిన వ్యక్తి ఇతడైనా అని అనిపిస్తుంది. అమ్మాయిని ఏ ఊళ్ళో ఇస్తున్నారు అడిగాను. నా ప్రశ్న అతడికి వినిపించలేదు. మన సీతారాముల కళ్యాణం లోగొంతుకలో పాడుకుంటున్నాడు. చూపులు మాత్రం నిశ్చలంగా ఫోటో మీదే ఉన్నాయి. కుమార్తె పెళ్ళి మనసులో తిరుగుతోంది కాబోలు అనుకున్నాను. రాయలసీమలో వర్షంలా వచ్చిన గాలి తెరకి పెళ్లి పత్రిక ఎగిరి కింద పడింది. అప్పుడు అతనికి డబ్బు ఇవ్వాలన్న విషయం జ్ఞాపకం వచ్చింది. కానీ ఎంత ఇవ్వాలో, రూపాయో అర్ధో ఇస్తే నొచ్చుకుంటాడేమో. ఎక్కువ ఇవ్వటానికి నా వద్ద లేదు. ఇంట్లోకి వెళ్ళి మా ఆవిడ్ని అడిగాను. తన వద్ద కూడా లేదు అంది. ఇక మరో దారి లేదు. ఎండలో అప్పు కోసం బయలుదేరాల్సిందే. అతడు ఫోటోను చేతికి అందుకుని కిటికీ వద్దకెళ్ళి కళ్ళు చికిలించి చూస్తున్నాడు. అలా బజార్ దాకా వెళ్ళొస్తాను, ఒక్క క్షణం కూర్చోండి అన్నాను. ఉలిక్కిపడి కనుబొమ్మల ముడిలోంచి శూన్యంగా నా మొహంలోకి చూశాడు. ఆలస్యం కాదులేండి అంటూ బయటికి నడిచాను. అప్పు దొరికేసరికి ఆలస్యమే జరిగింది. అరగంట తర్వాత చెమటతో దొప్ప దోగుతూ ఇల్లు చేరాను. అతడు లేడు. చుట్టూరా వెతికితే కనిపించలేదు. మా ఆవిడ్ని అడిగితే తెలియదు అంది. వీధిలోకి వెళ్ళి చుట్టుపక్కల వెతికాను, కనిపించలేదు. ఉసూరుమంటూ ఇంటికి వచ్చేసరికి నా పెళ్లి ఫోటో కనిపించలేదు. మిట్ట మధ్యాహ్నం ఇంద్రధనుసు కనిపించినంత ఆశ్చర్యపోయాను. అతనికి నా పెళ్లి ఫోటో దొంగిలించి పారిపోవాల్సిన అవసరం ఏమి కలిగింది? అతడెవరు? ఇంతకుముందు నాకెప్పుడూ పరిచితుడు కాడే. మరెవరు? మేఘం లేని వర్షంలా ఎందుకొచ్చాడు? అతనికి నా పెళ్లి ఫోటోతో ఉన్న అవసరం ఏమిటి? తేనె తుట్టె చుట్టూ తిరుగుతున్న తుమ్మెదల్లాగా 1000 ప్రశ్నలు నా మెదడులో జూంకారం చేస్తున్నాయి. ఆలోచనలు ముందుకు సాగాక కుర్చీలో కూలబడ్డాను. టేబుల్ మీద ఉన్న లగ్న పత్రిక నన్ను వెక్కిరించింది. చదివి చూసి ఆశ్చర్యపోయాను. ఆ లగ్న పత్రిక గత సంవత్సరం జరిగిపోయిన పెళ్లికి సంబంధించింది. వధువు గాయత్రి, వరుడు నాగలింగ శాస్త్రి. అమ్మాయి తండ్రి పేరు పొన్నయ్య శాస్త్రి. మనస్సు తేలిక పడింది. 2 రోజుల తర్వాత దీపాల వేళ సూర్యనారాయణ గారు పిలుస్తున్నారని జవాన్ వచ్చాడు. వారు పిలిచారంటే మన పనులన్నీ మూటగట్టి మూలబెట్టి బయటకు బయలుదేరవలసిందే. అక్కడ ఎవరున్నారు అని జవాన్ని అడిగాను. ఎవరో కొత్త మనిషి ఉంటాడు. వాడిని అడిగే లాభం లేదు ఇంకో నేనే బయలుదేరాను. సూర్యనారాయణ దగ్గరికి వెళ్ళటం అంటే ఆ ఊళ్ళో కవితా పక్షులందరికీ చాలా సరదా. వారితో కూర్చుని గంటల తరబడి కాలక్షేపం చేయొచ్చు. మధ్యలో వేరుశనక్కాయలు, ఉప్పు శనగలు తింటూ. నేను వెళ్ళేసరికి సూర్యనారాయణ గారు, పొన్నయ్య శాస్త్రి మౌనంగా కూర్చునున్నారు. రండి రండి, మీకోసం ఎదురు చూస్తున్నాం. వీరి పేరు పొన్నయ్య శాస్త్రి గారు. వీరిది తిరుపతి. ఈలోగా ఈ ఊరు వచ్చారు. వీరు సంస్కృతంలో చక్కని కవి. వీరి కవిత్వం చదివించాలనుకున్నాను. మీరు లేకపోతే సభకు పరిపూర్ణత లేదు కదా. సూర్యనారాయణ గారు నవ్వారు. పొన్నయ్య శాస్త్రి నా వైపు తిరిగి చూడనైనా లేదు. శాస్త్రి గారు చదువుతారా అన్నారు సూర్యనారాయణ గారు. ఏమిటి? చెట్టు మీద కూర్చున్న జంట పక్షుల్ని కిటికీలోంచి చూస్తూ ప్రశ్నించాడు పొన్నయ్య శాస్త్రి. అవే మీ పద్యాలు.
"ఆ, నేను తిరుపతిలో ఉన్న రోజుల్లో వినిపించేవారు చూడండి, అవి దుర్గా సహస్రంలోనివి." "ఓ అవే?" నవ్వాడు పొన్నయ్య శాస్త్రి. అవే చదవండి కొద్దిగా." "మర్చిపోయాను." సూర్యనారాయణ గారు దీనంగా నా వైపు చూశారు. 2 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చున్నాం. పొన్నయ్య శాస్త్రి లేచి మెల్లగా అడుగులేస్తూ గేటు దగ్గర దాటి వెళ్ళిపోయాడు. "పాపం" అన్నారు సూర్యనారాయణ గారు. "కాదండి, మీ పుణ్యం. అతడు వెడుతూ వెడుతూ ఏ గడియారమో చంకన పెట్టుకెళ్ళలేదు." సూర్యనారాయణ గారు ఆశ్చర్యంగా నా వైపు చూశారు. నేను జరిగిన సంగతి అంతా చెప్పాను. వారంతా విని ప్రశ్నించారు. "వారిని మీరు దొంగగానే అనుకుంటున్నారా?" "మరి ఏమనుకోమంటారు?" "వారు దొంగ కారు. జీవితం కాటేసిన మనిషి. అతని జీవితం ఒక విషాద గీతం. ఆలపించమంటారా?" సూర్యనారాయణ గారు స్వయంగా మంచి కవి. అందువల్ల వారి మాటలు కూడా కవితామయంగా ఉంటాయి. సరేనన్నట్టుగా తల ఊపాను. శాస్త్రి గారితో 4 సంవత్సరాల క్రితం పరిచయం కలిగింది. వారిది సంపన్న కుటుంబం కాకపోయినా సాహిత్యం అంతా వారి సంపదే. అందువల్ల వారితో నా పరిచయం ప్రగాఢమైంది. రోజు సాయంకాలం ఇద్దరం కలుసుకునేవాళ్ళం. వారి ఇల్లు తమాషాగా ఉండేవి. ఏ వేళలో ఉన్నా ఎవరో ఒక శిష్యుడు శ్లోకాలు వల్లె వేస్తూ ఉండేవాడు. శాస్త్రి గారు పెద్ద గొంతుతో పాఠం చెప్తూ ఉండేవారు. అప్పుడప్పుడు వారి కూతురు కనిపించేది. "పేరు గాయత్రి కదండి?" సూర్యనారాయణ గారి కళ్ళల్లో ఆశ్చర్యం ఒక్క క్షణం తళుక్కుమంది. "అవును." కనిపించి చిరునవ్వుతో నమస్కారం చేసి వెళ్ళిపోయేది. శాస్త్రి గారి శిష్యుల్లో భక్తవత్సలం అని ఒక అబ్బాయి ఉండేవాడు. అతడు కాలేజీలో సంస్కృతం చదువుతూ శాస్త్రి గారి వద్ద ట్యూషన్కి వచ్చేవాడు. అతడంటే శాస్త్రి గారికి పరమవాత్సల్యం. ఇక గాయత్రి సంగతి సరే సరి. వారిద్దరూ ఒకరినొకరు చూసుకున్నప్పుడు వారి కళ్ళల్లో తళుక్కుమనే ప్రేమ చూడాలి. ఆ తళుకు శాస్త్రి గారికి కనిపించేది కాదనుకుంటా. ఒకరోజు రాత్రి 10 గంటల సమయంలో గాయత్రి మా ఇంటికి పరిగెత్తుకొచ్చింది. "ఏమిటమ్మాయి, ఇంత రాత్రిపూట వచ్చావు?" అన్నాను. "మీతో మాట్లాడాలి" అంది. "ఇక్కడ ఎవరూ లేరు, నిరభ్యంతరంగా మాట్లాడచ్చు" అన్నాను. గాయత్రి తల వంచుకుని కూర్చుంది, కానీ గొంతు విప్పలేదు. "చెప్పు గాయత్రి, పర్వాలేదు" అన్నాను. "మా విషయం మా నాన్నగారికి తెలిసిపోయింది. అంతకంటే ఎక్కువ చెప్పలేకపోయింది ఆమె. వెక్కి వెక్కి ఏడవసాగింది. ఇక్కడ మా అన్న అక్షరం అర్థం కాక ఒక్క క్షణం తికమకపడ్డాను. సూర్యనారాయణ గారు ఆగారు. సూర్యనారాయణ గారు చెప్తున్న పొన్నయ్య శాస్త్రి జీవితం చాలా విచిత్రంగా ఉంది. అతనిది నిండు బ్రతుకు. వెలుగు చీకట్లు, తలంబ్రాలు పోసుకునే సాయం సంధ్య. కానీ ఒక సందేహం కలిగింది. "సూర్యనారాయణ గారు, గాయత్రి మీ ఇంటికి వచ్చిందన్నారే, ఆ అమ్మాయికి మీ వద్ద అంత చనువెక్కడదండి" అన్నాను. సిగరెట్ ముట్టించుకోవడం పూర్తి చేసి సూర్యనారాయణ గారు చెప్పసాగారు. "అందుకు ఒక కారణం ఉంది. ఒకసారి ఏదో సభకెళ్ళాలని నేను మా శాస్త్రి గారు నిశ్చయించుకున్నాం. కానీ నేను శాస్త్రి గారి ఇంటికి వెళ్ళేసరికి కాస్త ఆలస్యం జరిగింది. శాస్త్రి గారు సభకు వెళ్ళిపోయారు. అలా అనుకుని వారింట్లోకి అడుగుపెట్టాను. ఒక్కసారిగా శరీరం జలధరించింది. భక్తవత్సలం శాస్త్రి గారి పడక కుర్చీలో పడుకొని ఉన్నాడు. గాయత్రి కుర్చీ పట్టె మీద అతని మీద వంగి కూర్చొనుంది. గాయత్రి హస్త సాముద్రికం చెప్తున్నారు భక్తవత్సలం. "అలాగైతే నాకు పెళ్ళి కాదంటారు" అన్నది గాయత్రి. "కాదు" అన్నాడు భక్తవత్సలం కృత్రిమ గాంభీర్యం నటిస్తూ. "ఎలాగూ దేవా, నా బ్రతుకు ఎడారియేనా?" గాయత్రి భక్తవత్సలం భుజం మీదకు వాలుతూ అంది. "ఆ భక్తవత్సలుడే నీకు దిక్కు." ఇద్దరూ నవ్వుతున్నారు. శబ్దార్థాల్లో ఉన్న వాళ్ళని చూస్తే ముచ్చట కలిగింది. చిన్నగా దగ్గాను. భక్తవత్సలం నన్ను చూసి బెదిరిపోయాడు. పైట చెరుగుతో బొగ్గలు తుడుచుకుంటున్న గాయత్రి అలాగే స్తంభించిపోయింది. తర్వాత శాస్త్రి గారితో చెప్పొద్దని బ్రతిమాలారు. నవ్వుతూ సరే అన్నాను. "వీలుంటే ఆ 3 ముళ్ళు వేయించేస్తాను" అన్నాను. ఇద్దరూ నా పాదాలంటి నమస్కారం చేశారు. గాయత్రికి నా వద్ద అంత చనువు ఉండటానికే అది కారణం. తర్వాత గాయత్రి అంత రాత్రిపూట నా వద్దకు ఎందుకు వచ్చిందో మీకు అర్థమైందనుకుంటా అని ప్రశ్నించారు సూర్యనారాయణ గారు. తర్వాత నేనేం చేశాను అనుకుంటారు? సిగరెట్ చివరి దమ్ములాగి పారేస్తూ మళ్ళీ ప్రశ్నించారు. "వీలు చూసుకుని ఆ 3 ముళ్ళు వేయించమని శాస్త్రి గారికి సలహా ఇచ్చుంటారు" అన్నాను. ఆశ్చర్యం. వారు కూడా సరే అన్నారు. 10 రోజులు తిరక్కముందే గాయత్రి ద్వారా కబురందింది. గాయత్రికి భక్తవత్సలానికి కాళహస్తీశ్వరుని సన్నిధిలో వైశాఖ శుద్ధ పంచమి మిథున లగ్న పుష్కరాంశమందు వివాహం. ఆ రోజు సాయంకాలం పొన్నయ్య శాస్త్రి గారింటికి వెళ్ళాను. శ్రీనాథుని సీసపద్యంలా ఎదురొచ్చింది గాయత్రి. అమాంతం నా కాళ్ళు తాకి నమస్కరించి
నమస్కారం చేసింది. కళ్యాణమస్తు అన్నాను. ఏదో చెప్పబోయి సిగ్గుతో వణికే పెదవులు ఏం చెప్పాలనుకుంటున్నాయో నాకు అర్థమైంది. ఇందులో నేను చేసిందే ఉందమ్మా, అంతా మీ అదృష్టం అన్నాను. గాయత్రి సిగ్గుగా నవ్వింది. ఇంతకు భార్యావత్సలుడేడి? పెళ్ళి ముగిసిందాక ఈ ఛాయలకు రావద్దన్నారట నాన్నగారు. సిగ్గుతో కందిపోతున్న బుగ్గల్ని చెరుగుతో కప్పుకుంటూ అంది గాయత్రి. పెళ్ళి 2 రోజులు ఉందనగా పిల్లల్ని తీసుకెళ్లారు శాస్త్రి గారు. పొన్నయ్య శాస్త్రి గారు జీవితంలో నిరంతరం ఓటమినే పొందుతున్నాడు. బంగారం లాంటి ఉద్యోగం నాశనం చేసుకున్నాడు. వలచి వచ్చిన కవితను తిరస్కరించాడు. భార్యను చంపుకున్నాడు. భార్యనా? ఎందుకు? సూర్యనారాయణ గారికి అడ్డం తగులుతూ ప్రశ్నించాను. ఏదో మాట భార్యాభర్తల మధ్య పెరిగింది. ఆ మాత్రానికే జందెం తెంపేసి వెళ్ళిపోయారు. ఆవిడ వేచినన్నాళ్ళు వేచి బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అప్పటికి గాయత్రి చిన్నపిల్ల, వయసు 4 ఏళ్ళు అన్నారు సూర్యనారాయణ. పొన్నయ్య శాస్త్రి మీద ఇందాక కలిగిన సానుభూతి గాలికి ఎగిరిపోయింది. రోజు తెలుగు పద్యం సౌందర్యం మొదలుకొని ఖగోళ శాస్త్రం వరకు అన్ని విషయాలను చక్కగా వివరించే సూర్యనారాయణ గారు ఈ పొన్నయ్య భాగవతం చదవటం నాకు విసిగేసింది. దానికి తోడు రాళ్ళు బద్దలయ్యే వడగాల్పులు. మరి వెళ్తానండి అన్నాను. అలా కాదు, తీరా మొత్తం వినిపోండి. జీవితం త్రాచుపాము లాంటిదని మనం దాని జోలికి పోయి చెరలాటం ఆడామా కాటేస్తుంది. ఒక చెలగాటం ఆడితే. పొన్నయ్య శాస్త్రి గారు ఆ పని చేశారు. పెళ్లి ముందు రోజు ఇష్టం లేకున్నా కాళహస్తి వెళ్ళాను. అక్కడ భక్తవత్సలం కానీ అతని స్నేహితులు కానీ కనిపించలా. గాయత్రి కూడా కనిపించలా. శాస్త్రి గారు మాత్రం అదో రకంగా కనిపించారు. ఆ వాలకం చూస్తే ఎవరికైనా భయం అనుమానం కలుగుతాయి. నన్ను ఎవరూ అక్కడ ఆదరంగా పలకరించనైనా లేదు. అందరూ కొత్త మనుషులు. మూలకెళ్ళి పడుకున్నాను. గాలి లేని కొంపలా ఉంది మనస్సు. అర్ధరాత్రి దాటి ఉండొచ్చు. అరుపులు, పెడబొబ్బలు. గాబరాగా నిద్రలేచి చూశాను. గాయత్రి బావిలో దూకిందట. నా శరీరం గజగజలాడిపోయింది. భయంతో కాలు చేయి ఆడలేదు. నాకు నా ఒళ్ళు తెలిసేసరికి నలుగురు సాయం పట్టి గాయత్రిని బావిలోంచి బైక్ తీశారు. ఎవరో ప్రథమ చికిత్స చేస్తున్నారు. ఎవరో ఒక యువకుడు పొన్నయ్య శాస్త్రిని నానా బూతులు తిడుతున్నాడు. ఎవరివయ్యా నువ్వు? వారిని ఎందుకు అలా మాట్లాడతావు అని అడిగాను. నువ్వెవరివయ్యా మధ్యన? నేనెవరో కనిపించడం లేదా? పెళ్లి కొడుకుని అన్నాడు. పెళ్లి కొడుకా? ఆశ్చర్యపోయాను. ఆశ్చర్యంగా ఉందా? ఇదిగో అని జేబులోంచి ఒక పెళ్లి పత్రిక నా మొహాన్ని ఇసిరాడు. పొన్నయ్య శాస్త్రిని చూశాను. నీరసమైన చెక్కిళ్ళ మీదకి కన్నీరు కారుతోంది. లగ్న పత్రిక చదివాను. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి గాయత్రిని చిరంజీవి నాగలింగ శాస్త్రికి ఇచ్చి భార్యతో పోట్లాడి పారిపోయిన పొన్నయ్య శాస్త్రి తిరిగి వచ్చింది ఇందుకోసమేనా అనిపించింది. మనసు భారమై సూర్యనారాయణ గారు కూడా మాట్లాడలేకపోయారు. నేను ఇల్లు చేరాను. కొద్ది రోజుల తర్వాత మళ్ళీ ఒకరోజు సూర్యనారాయణ వద్దకు వెళ్ళాను. షికారుకి వెళ్దామని ఇద్దరం చెరువు గట్టు వైపుకి వెళ్ళాం. వారు శ్రీనాథుడు నెల్లూరు వాడే అన్న విషయాన్ని గురించి గట్టిగా వాదిస్తూ నడుస్తున్నారు. ఓ చోట హఠాత్తుగా ఆగి అన్నారు, శాస్త్రి గారు ఉన్నారేమో చూద్దామా అని. ఒక ఇంటి ముందు ఆగి శాస్త్రి గారు అని పిలిచారు. లేరండి అంటూనే తలుపు తీసింది ఒక అమ్మాయి. నాదొక పుస్తకం ఉందమ్మా, తీసుకోవాలి అన్నారు. తీసుకోండి అంది. ఇద్దరం గదిలోకి వెళ్ళాం. గది నిండా ఎవరెవరో పెళ్లి ఫోటోలు, మరి కొన్ని పత్రికల్లో వచ్చైన వాటి కత్తిరింపులు. సూర్యనారాయణ గారు గూట్లో ఉన్న ఒక ఫోటో అందుకొని చూస్తూ, మీ ఆవిడకి చాలా సిగ్గుగా ఉంది అన్నారు. ఫోటో తీసుకున్నాను. సూర్యనారాయణ గారు ఒక్క క్షణం ఆలోచించి అన్నారు, ఏమండి మీ పెళ్లి ఫోటో తప్పకుండా మీకు కావాలా? ఫోటోని తిరిగి ఇచ్చేశాను. అమ్మాయి గాయత్రి ఈ ఫోటోను గూట్లోనే ఉంచు అన్నారు సూర్యనారాయణ గారు. గాయత్రి ఫోటోను నన్ను ఒక్కసారి చూసి కళ్ళు తుడుచుకుంది. మేమిద్దరం వెనుదిరిగాం. తలుపు లోపల వైపు పూర్తిగా లగ్న పత్రికలు అతికించబడి ఉన్నాయి. వాటిలో ప్రతి దాంట్లోనూ నాగలింగ శాస్త్రి అనే పేరు కొట్టి భక్తవత్సలం అని వ్రాయబడింది. మేము సూర్యనారాయణ గారు వీధిలోకి వచ్చాం. తలుపు ఆ వైపు నుంచి ఎక్కిళ్ళు వినిపిస్తున్నాయి. సూర్యనారాయణ గారి వైపు ఏమిటన్నట్టుగా చూశాను. గాయత్రి ఏడుస్తోంది అన్నాను. ఎందుకు? సూర్యనారాయణ గారు నిశ్చితంగా నా వైపు ఒక్క చూపు చూశారు, కానీ జవాబు చెప్పలేదు. అదండి మరి కథ. థ్యాంక్ యూ.